బాగున్నారా వదిన? ఇల్లు పెద్దగా బాగానే కట్టినట్టున్నారు వదిన. గృహప్రవేశం అప్పుడే వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు వదిన. ఏమనుకోకండి. ఇంటి ముందు గుమ్మం పెద్దగా పెట్టేయలేదేంటి వదిన? ఇంత చిన్నగా కనబడుతుంది. ఇదేంటి టేకు గారునా? ఎర్రచందనం దొరకలేదా? ఓహో, డబ్బులు సరిపోలేదా? మమ్మల్ని అడుగుతూ ఇచ్చేవాళ్ళేం కదా. 100 రూపాయల వడ్డీకి వదిన. బయటి వాళ్ళకైతే ఇంకా 500 వడ్డీకి ఇస్తున్నాం. మీరు చుట్టాలి కదా, అదైనా తీసుకోకపోతుంది కానీ తీసుకోకపోతే మీరు ఫీల్ అవుతారేమోనని అడుగుంటే బాగుండొదినా. సోఫాలు ఎంత వదినా? ఇంత గట్టిగా ఉన్నాయి, తక్కువ రేటా? డబ్బులు సరిపోలేదా? కొంచెం పెద్ద సైజు తీసుకుని ఉండే, ఇద్దరు కూర్చుంటే టైట్ అయిపోతుంది. డబ్బులు సరిపోలేదేమో. మమ్మల్ని అడిగితే ఇచ్చేవాళ్ళం కదా వదినా. 100 రూపాయల వడ్డీకే, అది కూడా తీసుకోకపోతే కానీ మనం చుట్టాలేం కదా, మీరు ఫీల్ అవుతారేమోనని అంతే. బయట వాళ్ళకైతే 500కి ఇస్తున్నాము, మనం చుట్టాలేం కదా, మీరు అడిగితే ఇచ్చేవాళ్ళం వదినా. మీరు ఇల్లు కట్టే విషయం తెలియదు మాకు. ఏంటో వదినా, టైల్స్ వేసారా? గ్రానైట్ దొరకలేదా? డబ్బులు సరిపోలేదా? మమ్మల్ని అడిగితే ఇచ్చేవాళ్ళం కదా వదినా. 100 రూపాయల వడ్డీకే వదినా, ఎక్కువేం లేదు, మనం చుట్టాలం కదా. బయట అయితే 500కి ఇస్తున్నారు, మేము కూడా బయట వాళ్ళకి 500కి ఇస్తున్నాము. డబ్బులు కావాలంటే ఇప్పుడు నన్ను అడగండి వదినా. మూమెంట్ పడకండి. ఏంటి వదినా, మేము వచ్చామని ఏదో స్పెషల్ చేస్తున్నారు. చికెనా? మటన్ దొరకదా ఇక్కడ? మీరు వస్తే మేము మటన్ దమ్ బిర్యానీ వండేవాళ్ళం. చికెన్ తీసుకొచ్చారా? పర్లేదులేండి, ఈరోజు చికెన్తో అడ్జస్ట్ అయ్యాం. అవును వదినా, మేము బయట మీ ఇంటికి వస్తూ వస్తూ చూసాము. ఇంటి ముందు వాళ్ళ ఇల్లు మీ ఇల్లు కంటే హైట్లో కనబడుతుంది. బేస్మెంట్ మీరు పెద్దగా లేపలేదా వదినా? అవునా, డబ్బులు సరిపోలేదా? మమ్మల్ని అడుగుంటే ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పటికైనా పర్లేదు వదినా, పైన ఒక ఫ్లోర్ వేయండి. మీ ఇంటి వాళ్ళ ఇంటి కంటే మీ ఇల్లు మంచిగా కనబడుతుంది, మంచి లుక్ కూడా కనబడుతుంది. డబ్బులు కావాలంటే మమ్మల్ని అడగొచ్చు కదా వదినా. 100 రూపాయల వడ్డీకి ఇచ్చేవాళ్ళము, బయట అయితే 500కి ఇస్తున్నారు, మనం చుట్టాలం కదా. అదైనా మీరు ఫీల్ అవుతారనే తీసుకుంటున్నాం అంతేగాని వేరే ఏం లేదు. ఎప్పుడైనా మొమ్మట పడకండి, డబ్బులు కావాలంటే అడగండి. సరే వదినా, వెళ్ళొస్తాము. ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఫోన్ చేయండి, మేమే వచ్చి మీ ఇంటికి వచ్చి ఇస్తాము. మొమ్మట పడకండి, మేము వచ్చిస్తాము.